అందరికీ నమస్కారం. నేను మీ దుక్క బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం. మొన్న తెలంగాణలో శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్కగారు ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ యాంకర్ గారు ఏమైతే సమాధానం అడిగారో దానికి ఆవిడిచ్చిన బదులు కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదన్నారు. దాన్ని మేము ఒక జనసేన పార్టీ జన సైనికులుగా చాలా ఖండిస్తున్నాం. ఆవిడ ఏమన్నారో ఒకసారి ముందు ఈ వీడియో ఒకసారి చూద్దాం. The Hindi debate has become a flashpoint, and it comes from the Deputy Chief Minister of Andhra Pradesh, Mr. Pawan Kalyan. People are supposed to learn Hindi. How do you respond to that? Now I'll not be surprised if this particular statement tomorrow he'll go to Tamil Nadu and say we should not impose Hindi. So I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious politician. See, my feeling is India should get into. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఆవిడ అన్ని మాటలని ఒకసారి మనము ఆలోచిద్దాం. కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదని అంటున్నారు. ఆవిడ ఇంటర్వ్యూకి పిలిచేంత వరకు కూడా ఎక్కడున్నారో తెలంగాణ ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. ఆవిడ ఫ్రేమ్ మళ్ళీ ప్రజల్లోకి రావాలనేసి ఎవరి పేరైతే చెప్తే మనము త్వరగా ప్రజల నోట్లోకి మళ్ళీ తెలంగాణ ప్రజలు మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారనే ఆలోచనతోనే కవితక్క వాళ్ళు అన్నారు. కానీ ఆవిడ చేసిన మాటలు కూడా రాజకీయంగా మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్ఫార్చునేట్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే కాలేదండి. మీరు ఒకసారి చూసుకోండి. 2014లో పార్టీ స్థాపితం నుంచి 2024 వరకు కూడా ఒక దశాబ్ద కాలం సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో ఒడిదొడుకులు. ఆయన 2014లో పార్టీ స్థాపించినప్పటికి కూడా పోటీ చేయకుండా అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని, అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ని కూడా సపోర్ట్ చేసి ఒక్క సీటు కూడా ఆశించకుండా, అలాగే తన కార్యకర్తలకి నాయకులకి ఒక్క పైసా పని కూడా ఆశించకుండా, ఒక కాంట్రాక్ట్ కూడా ఆశించకుండా ఏకపక్షంగా ఆయన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ప్రభుత్వ విధి విధానాలకు రకరకాలుగా ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రజల కోసము అండగా ఉన్నారు, రాజధాని రైతుల కోసము అండగా ఉన్నారు. అలాగే 2019 ఎలక్షన్లకు పోటీ చేసినప్పటికీ ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన ముఖంలోపు అధైర్యం అనేది కనబడకుండా క్యాడర్ని అన్ని వేళలా కూడా నేనున్నాననేసి భరోసా ఇస్తూ ఈ భవన నిర్మాణ కార్మికుల కోసము ఆయన విశాఖపట్నంలో అన్ని రాజకీయ పార్టీలని పిలుపునిచ్చి బహిరంగంగా చాలా పెద్ద ర్యాలీ చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల కోసము డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే ఎన్నెన్నో ఆయన గత గవర్నమెంట్లోపు 2019 నుంచి 2024 లోపు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కూడా బట్టబయలు చేసి ప్రజల పక్షాన నిలబడేసి ప్రజలకు మేమున్నామనేసి ఒక ధైర్యం తీసుకొచ్చారు. అలాగే జనసేన, బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీని ఒకే వేదికపై తీసుకొచ్చి సాక్షాత్ భారతదేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు పవన్ కాదు ఈయన తుఫాన్ అనేసి అభివర్ణించారు. అంతకంటే ఇంకేం కావాలి మీకు? పవన్ కళ్యాణ్ ఈజ్ సీరియస్ పొలిటీషియన్. మీరు మీ ఫేము పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని మాట్లాడితే ఒక జన సైనికుడిగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నేను ఒక మాట మీకు గౌరవంగా అడుగుతున్నా. మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఈరోజు మీరెవరో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకు తెలిసి ఉండేది కాదు. ఒక తెలుగువాడిగా నేను అడుగుతున్నా. ఒక తెలుగు ప్రజలు భాషా ప్రాతిపదికన తమిళం నుంచి ఆంధ్ర రాష్ట్రము ఏర్పడిన తర్వాత మళ్ళీ మీరు ప్రాంతీయవాదంతో తెలంగాణ రాష్ట్ర సాధనకై మీరు ఎంత త్యాగాలు చేశారు, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, మీ కుటుంబ సభ్యులు ఎన్ని కేసులు పెట్టించుకొని తెలంగాణ ఏర్పాటుకు మీరు ఎన్నేళ్ళు జైల్లో ఉన్నారు. విద్యార్థులు సుమారు 1600 పైన బలిదానాలు చేసుకుంటే బంగారు తెలంగాణ అన్నారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు
మీరు ఆ రోజు దళితునికి ముఖ్యమంత్రి చేస్తాననేసి కేసీఆర్ గారు ఆ రోజు అన్నారు. ఆయన అదే విధంగా అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మన తెలుగు ప్రజలు, అక్కడ సెటిలర్స్ అందరూ కూడా మీ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత దళితుడు ముఖ్యమంత్రి చేయలేదు. సరిగదా మీరు హామీలు ఎంతవరకు అమలు చేశారో అక్కడ ప్రజలే మీకు చెప్తున్నారు. ఒక దశాబ్ద కాలం మీరు అధికారంలో ఉండి కూడా మీరు ప్రజలకు ఎంత చేశారో, ఏం చేశారంటే అక్కడ ప్రజలు తెలుసు. ఈ రోజు మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఏమని ఈరోజు అక్కడ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు మీ మీద విరక్తి చెందే మీకు పక్కన పెట్టారు. కాబట్టి మీరు మీ నాన్నగారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొని తిహార్ జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన మీరు మా నాయకుడిని విమర్శించడం ఏమాత్రం కూడా తగదు. మీరు ఏమైనా ఉంటే రాజకీయాలు మీ తెలంగాణలో మీకు ప్రజల పక్షాన మీరు మాట్లాడండి. అంతేగాని మా నాయకుడి మీద మీరు లేనిపోని మాట్లాడేసి మీరు జగన్మోహన్ రెడ్డిని పల్లకిని మోస్తే మోయండి, కానీ 2.0 ఆయన ఏం చేస్తారండి? గతంలో ఆయన పరిపాలన బాగోలేదనిసే ఆయన పక్కన పెట్టారు. వై నాట్ 75 అన్న గవర్నమెంట్ని 11 స్థానాలకు పరిమితం చేశారండి. మీరు ఇంకా ఆయన మోస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు కనీసము ఆయన అప్రిషియేట్ చేయట్లేదు. సరిగదా మీరు ఆ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా మేము ఇలాంటి సందర్భాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే రెండోది ఏంటంటే మీరు తర్వాత రెండో